హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో తమ్నైల్లో చూసినట్టు వైజాగ్లో అసలు ఏం జరిగింది, అసలు వైజాగ్ ఎందుకు వెళ్ళాము, ఇవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఇంటర్న్షిప్ కోసం వెతుకుతున్నాం. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అందరూ ఇంటర్న్షిప్ని వెతుక్కుంటారు కదా. మేము ఏంటంటే మా కాలేజ్లో ఇంటర్న్షిప్ చేయడం ఇష్టం లేక బయట ఏమైనా ఇంటర్న్షిప్ చేద్దామని చెప్పి బయట ఇంటర్న్షిప్ అనేది వెతుక్కున్నాం అనమాట. సో అలా వెతుక్కుంటుంటే మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఇంటర్న్షిప్ వైజాగ్లో సంథింగ్ ఇంటర్న్షిప్ ఉంది అని చెప్పి ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది. సో సజెస్ట్ చేసింది కదా అని చెప్పి మేము కాలేజ్లో ఒప్పించి పేరెంట్స్ని ఒప్పించి ఇంకా అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మేము వైజాగ్ వెళ్ళామన్నమాట. అసలు మేము 7 మెంబర్స్ వెళ్ళాము వైజాగ్. మేము వెళ్ళిన 7 మెంబర్స్లో ఒక్కలం కూడా ఎప్పుడూ ఇంటి నుంచి అంత దూరం వెళ్ళింది లేదు అని 3 మంత్స్ ఇంటర్న్షిప్ అని మాకు చెప్పారు. 3 మంత్స్ ఉండడానికి అంత దూరం ఎప్పుడూ వెళ్ళింది లేదు. బట్ డేర్ చేసి వెళ్ళాము. అంటే లోపల కొంచెం భయం ఉంది. అంటే మేము వెళ్ళి అసలు అక్కడ ఏంటి మేమేం చూసుకోలేదు. జస్ట్ ఇంటర్న్షిప్ ఉందన్నారు, ఇంకా లగేజ్లు సర్దుకొని వెళ్ళిపోయాము. కరెక్ట్గా డిసెంబర్ 3న మేము వెళ్ళాము. నాకు అప్పుడే ఉండేది, లైక్ చెప్పాను కదా 2 ఇయర్స్ నుంచి నాకు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలని, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది అని. అప్పుడే ఉండేది. కాకపోతే నాకు అప్పుడు ఏమనిపించేదంటే, అరే ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టుంటే ఇదంతా జరిగిందంతా నేను తీసి చెప్పేదాన్ని కదా, అందరికీ తెలిసేది కదా కొంచెం ఇట్లా ఉంది బయట అని చెప్పి నేను అనుకునేదాన్ని అప్పుడు. కానీ అప్పుడు నేను యూట్యూబ్ పెట్టలేదు. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే యూట్యూబ్ పెట్టాను కదా, సో నాకైతే మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈరోజు నేను చెప్తున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనమాట అసలైన స్టోరీ. ఏంటంటే మా దగ్గర ఒక ఆమె నెంబర్ ఉండేదన్నమాట. మేము ఇంటర్న్షిప్కి అని చెప్పి కాల్ చేసినప్పుడు ఒక ఆమె లిఫ్ట్ చేసింది. మాట్లాడేది ఆమె అంట ఆ కంపెనీకి సీఈఓ అంట. సీఈఓ ఆర్ వాట్ ఎవర్, కానీ ఆ కంపెనీలో ఆమె టాప్ అంట. టాప్ అయితే మేము ఆమెను ఎలా ఊహించుకుంటాము, లైక్ కొంచెం వెస్ట్రన్ వేర్లో అట్లాగా ఊహించుకుంటాము కదా. కంపెనీ టాప్ అంటే ఆమె అబ్బో ఇట్లా ఉండిద్దేమో ఆమె అని మేము అనుకున్నాం. ఫోన్ మాట్లాడమే తప్ప మేము ఎప్పుడు ఆమెను చూడలేదు బయట. అయితే ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, మేము డిసెంబర్ 3 వెళ్ళాం కదా, మార్నింగ్ 6కి రత్నాచల్ ఎక్కాము. మేము అక్కడికి వెళ్ళేపాటికల్లా మమ్మల్ని వైజాగ్లో దిగమని చెప్పలేదు ఆమె. సంథింగ్ దువ్వాడనా అదేదో దాని ముందు స్టేషన్లో దిగమని చెప్పింది ఆమె. సో అక్కడ మేము దిగాము. ఆమెకు ముందు ఏం చెప్పిందంటే, నేను ఇట్లాగా మీకు పంపిస్తానమ్మా, ఏదో ఒక వెహికల్ పంపిస్తాను మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి అని చెప్పింది. అండ్ ఆమె ఏం చెప్పిందంటే, మీరు త్వరగా వచ్చేస్తే ఫుడ్ ఇదంతా మీకు రెడీగానే ఉండిద్ది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళాలి, ఇట్లా నాకు ఫ్లైట్ ఉంది, ఈ టైంకి నాకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళాలి, నేను చాలా బిజీ, మీకోసం నేను కొంచెం ఖాళీగా కేర్ తీసుకుందామని చెప్పి ఇట్లాగా ఉన్నాను అని చెప్పి చాలా చెప్పిందనమాట. అసలు మేము ఎంత పిచ్చోళ్ళమంటే మేము అంతేం నమ్మలేదు. బట్ కొన్ని అసలు ఆమెను చూడకముందు కొన్ని నమ్మామన్నమాట ఆమె చెప్పిన మాటలు. సరే అని చెప్పి ఇంకా వెళ్ళాం కదా, వైజాగ్ కాకుండా ముందు స్టేషన్లో దిగమన్నారు. దిగామన్నమాట. దిగిన తర్వాత ఏదైతే వెహికల్ పంపిస్తా అన్నారో ఆ వెహికల్ పంపించలేదు వాళ్ళు. ఏమని చెప్పారంటే, ఇలా ఆటో కట్టించుకొని వచ్చేయండి అమ్మా అని చెప్పారు. ఇంకా సచ్చినట్టు మేమే ఆటో కట్టించుకొని ఇంకా వెళ్ళామన్నమాట. ఆటో కట్టించుకున్న తర్వాత ఆ ఆటో వెళ్ళిన రూట్ ఎట్లా ఉందంటే లైక్ ఎట్లా అంటే అక్కడ అంటే చుట్టుపక్కల ఏమీ లేవు. ఎట్లా ఉందంటే సినిమాల్లో చూపిస్తారు చూడండి, కిడ్నాప్ చేసేయాలంటే ఒక ప్లేస్ ఎట్లా ఉండిద్ది, ఎవ్వరు ఉండరు ఆ ప్లేస్లో, అట్లా ఉందన్నమాట ఆ ప్లేస్. అసలు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఆ ప్లేస్ అంతా చూసి, అవే నాకెందుకో భయంగా ఉంది, వీళ్ళు మనల్ని కిడ్నాప్ చేసేస్తారేమో అది ఇది అని చెప్పి తను అట్లాగా కొంచెం అలా అనేదనమాట. మాకు కొంచెం ఇంకా ఆ ప్లేస్ అంతా మరి అలానే ఉంది చూడ్డానికి, ఇంకా అలా కాకపోతే ఇంకెలా అనుకుంటారు. మాకు చూడ్డానికి కొంచెం భయంగా ఉండేది. ఇంకా మొత్తానికి ఎట్లాగైతేనే ఆమె చెప్పిన అడ్రస్కి అయితే మేము వెళ్ళిపోయాం. అసలు ఆమెను చూడగానే మాకు మబ్బులు ఇడిపోయినాయి. అసలు ఆమె ఒక కంపెనీ సీఈఓ అన్నప్పుడు ఆమె చూడడానికి ఎలా ఉండాలి? పోనీ మీరు చెప్పండి, ఒక పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓ అట్లా ఉంటే వాళ్ళు చూడడానికి ఎట్లా ఉంటారు? ఆమె లైక్ ఎట్లా ఉందంటే జస్ట్ నార్మల్ ఒక అమ్మాయి ఎలాగా ఉంటుందో అలా ఉందన్నమాట. అంటే నేను కంపెనీ సీఈఓ అయితే ఇట్లానే ఉండాలి అని నేను జడ్జ్ చేయట్లేదు. బట్ నేను చెప్తున్నాను, ఫస్ట్ ఆమె వాలకం అది ఆమెని చూడగానే మాకు ఎక్కడో చిన్న డౌట్ కొట్టింది. ఏంటి కంపెనీ సీఈఓ అంది, ఈమె చూస్తే ఎలా ఉంది అని చెప్పి మాకు చిన్న డౌట్ వచ్చిందనమాట. ఇంకా చిన్న డౌట్ వస్తే సరే అని చెప్పి ఆమె తీసుకెళ్ళింది, ఒక సంథింగ్ ఏదో అపార్ట్మెంట్లో తీసుకెళ్ళింది. అక్కడ రూమ్ చూపించింది అనమాట.
నిజం చెప్తున్నా గాయ్స్, రూమ్ అయితే ఎట్లా ఉందంటే మాకు అసలు ఎవరికి ఉండబుద్ధి లేదు ఆ రూమ్లో. అసలు వాష్రూమ్స్కి అయితే దండం పెట్టాలి, అలా ఉన్నాయన్నమాట. అసలు చెప్పిందంటే వంట వస్తుంది, ఫుడ్ వస్తుంది మీకు అని చెప్పింది. ఇంకా అసలు ఆ రూమ్లో మాకు ఉండడానికి మాకు చాలా చిరాకు అనిపించింది. ఒక కంపెనీకి సీఈఓ అయ్యి ఉండి ఆమెకు అంతంత శాలరీ, ఎంతెంతో శాలరీస్ వస్తాయని చెప్పింది, ల్యాక్స్ అట్లా అంత వస్తున్నాయని చెప్పి అసలు ఆమెకు అక్కడ ఉండాల్సిన కర్మ ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట. మాకు ఇవన్నీ చూసి ఇంకా మెల్లమెల్లగా డౌట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా డౌట్ అనేది స్టార్ట్ అయింది. ఎవరికి అక్కడ ఉండబుద్ధి లేదు, కానీ మైండ్లో ఒకటి ఉందన్నమాట. అరే ఇంట్లో అంత చెప్పొచ్చాము, 3 months అని చెప్పాము, ఒక్కొక్కరు 2 లగేజ్లు పెద్ద పెద్దవి వేసుకొని వచ్చాము, 3 నెలలకి సరిపడా బట్టలు ఇవన్నీ పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు తీరా వెళ్ళిపోతే లైక్ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఆలోచించి ఇంకా సరే ఉందాము అని అలా అనుకున్నాం మేము. అయితే ఆమె ఏం చెప్పిందంటే ఫస్ట్ 2000 పే చేయమన్నారనమాట. 2000 ఎందుకు పే చేయమన్నారంటే, సో ఇంటర్న్షిప్ కదా, జాయిన్ అయ్యే ముందు 2000 పే చేయమన్నారు. నేను తీసుకెళ్ళాను ఆ రోజు మనీ, మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే వద్దు అప్పుడే పే చేయొద్దు అని చెప్పి అన్నారనమాట. ఇంకా ఆ రోజు పే చేయలేదు, మేము డబ్బులు ఏం పే చేయలేదు మేము. అందరి మొత్తంలో మేము చేసిన ఏదైనా మంచి పని ఉందంటే రూపాయి కూడా వాళ్ళకి మేము పే చేయలేదు. అదే అక్కడ మేము చేసిన మంచి పని. సో 6 members మేము విజయవాడ నుంచి వెళ్ళాము. ఒక అమ్మాయి మాత్రం తుని నుంచి వచ్చిందనమాట. సో అమ్మాయి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చారనమాట, చూశారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా మేము కూడా ఇంకా సరే ఉంటాంలేండి, ఎట్లాగైనా పర్వాలేదు ఉంటాము అని చెప్పి మేము అన్నాము. ఇంకా వాళ్ళ పేరెంట్స్ చూశారు, ఇంకా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా మేము 7 ఆమె ఫుల్ బిజీ అని చెప్పింది కదా, నిజంగా ఆమె ఖాళీ దేశంలో ఎవరు ఉండరు అనిపించింది నాకు. ఆఫీస్ చూపించమంటే ఆమె ఏమందంటే, మీరు ఇంకా మనీ పే చేయలేదు కదా, మనీ పే చేస్తేనే ఆఫీస్లోకి అలో చేస్తారు అని చెప్పి ఆమె అంది. అసలు ఇంకా అలాగంటే ఇంకా మేము ఏం చేస్తాము, ఇంకా మనీ పే చేయలేదు సరే అని చెప్పి ఇంకా అట్లాగా ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత ఆమె ఏమందంటే, హెచ్ఆర్ వస్తాడు మిమ్మల్ని కలవడానికి అని అంది. అసలు మీరు చెప్పండి, ఎక్కడికైనా నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, ఇంటర్న్షిప్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా హెచ్ఆర్ నిన్ను వచ్చి కలుస్తారా? మీరు వెళ్ళి హెచ్ఆర్ని కలవాలా? చెప్పండి మీరే. అయితే హెచ్ఆర్ అంట ఒక ఆయన, ఇంకొక అన్న ఎవరో ఉన్నారు, 2 అన్నయ్యలు, యంగ్గానే ఉన్నారు ఇద్దరు. హెచ్ఆర్ మేమున్న రూమ్ దగ్గరికి హెచ్ఆర్ రావడం ఏంటో మాకు అసలు ఇది ఇంకా హైలైట్ అనమాట. హెచ్ఆర్ వచ్చారు చూడండి, ఇది అసలు తురుము. హెచ్ఆర్ రావడం మన దగ్గర, కానీ మేము అనుకున్నాం సర్లే అని చెప్పి అనుకున్నాము. హెచ్ఆర్ వచ్చి ఇప్పుడు మీ క్లాసెస్ ఉన్నాయి పదండి అది ఇది అన్నారు. మేము అన్నాము ఇప్పుడే జర్నీ చేసి వచ్చాము కదా, మేము రేపటి నుంచి వస్తాము అని చెప్పానంటే ఆయన ఓకే చేసేసారనమాట. అయితే మాకు ఈ రూమ్ నచ్చలేదు, రూమ్ చేంజ్ చేయండి అని అన్నాము. ఇంకో రూమ్ ఏదో ఉందంట, అక్కడ స్టూడెంట్స్ ఉంటారంట, అది చూపిస్తాము, పోనీ మీకు అది నచ్చితే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఇట్లా గాసిప్స్ ఎక్కువ ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళు ఆంటీ వాళ్ళు ఇట్లాగా చాలా మాటలు అంటారు, అవసరమా అక్కడ అని మళ్ళీ వాళ్ళే అనేస్తున్నారు అట్లాగా. ఇంకా తర్వాత ఏమైందంటే, ఇంకా మొత్తానికి మేము అక్కడే ఉన్నాం ఎట్లాగొట్లాగా. మధ్యాహ్నం మాకు ఫుడ్ లేదు. ఇంకా అట్లాగా ఈవినింగ్ అయిపోయింది. ఆమె పిచ్చ బిజీ అని చెప్పాను కదా, చాలా ఖాళీగా ఉండిద్ది, అంత ఖాళీ ఎవరు ఉండరని. ఈవినింగ్ ఎక్కడికో సంథింగ్, మేమున్న ఏరియాలో ఎక్కువ జనాలు, అంత జనం ఉన్న ఏరియా కాదు అది, ఉన్నారు జనాలు బట్ తక్కువ అనమాట. ఇంకా సంథింగ్ అక్కడ ఏదో థియేటర్ ఉందన్నమాట. ఆ థియేటర్ నడుస్తుందో లేదో మాకు పెద్ద ఐడియా లేదు, థియేటర్ నేమ్ కూడా నాకు గుర్తులేదు. థియేటర్ ఉంది, థియేటర్ ఉంటే అక్కడ థియేటర్ పక్కనే కొంచెం పార్క్ టైప్ ఉంది. పార్క్ అంటే పార్కేం కాదు, ఒక 2 ఉయ్యాలలు ఉన్నాయి పెద్దవి, అటు ఇటు ఉయ్యాలలు ఉన్నాయి. మధ్యలో చిన్నది ఏదో పార్క్లో ఆడుకునే ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్ అట్లా ఏవో ఉన్నాయన్నమాట. నాకు అంత ఐడియా గుర్తులేదన్నమాట, ఉన్నాయి. ఇంకా తర్వాత ఏమైందంటే, అక్కడ తీసుకెళ్ళిందా మమ్మల్ని, చాలా బిజీ అని చెప్పినామా, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి కాసేపు ఇక్కడ కొంచెం సేపు ఆడుకోండి, లేదంటే కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి అని చెప్పింది. అసలు మా అందరికీ ఇదే బ్రెయిన్లో నడుస్తుంది, ఇదంతా ఫేక్లా ఉంది, అసలు అనవసరంగా వచ్చాము ఇక్కడ వరకు, వెళ్ళిపోదామా అని చెప్పి మా అందరికీ ఇదే నడుస్తుంది బ్రెయిన్లో. అసలు ఎందుకు వచ్చాంరా బాబు అని చెప్పి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఇదే ఆలోచిస్తున్నాం అందరం. ఇంట్లో చెప్పి వచ్చాము, ఇంట్లో ఏమో 3 months అని చెప్పాము, అందులో స్టైఫండ్ మాకు 10K ఇస్తా అన్నారు వాళ్ళు.
స్టైఫండ్ వస్తుంది కదా అని చెప్పి ఇలా డౌట్ ఉంటూనే ఉంది ఓ పక్కన. ఇంకో పక్కన ఇలా ఇంట్లో సిచ్యువేషన్స్, ఇట్లా స్టైఫండ్ గురించి ఆ వచ్చిన 10,000 ఏదోటి పనికొస్తాయి కదా అని చెప్పి అలా ఆలోచిస్తున్నాం అందరం. ఫుడ్ ఎక్కడి నుంచో వస్తుంది అని చెప్పాను అందామా. ఫుడ్ రాలేదు, ఏం రాలేదు. ఆమె ఎవరితోనో బియ్యం తెప్పించింది. బియ్యం తెప్పించి ఆమె వంట చేసింది. ఒక కంపెనీ సీఈఓ మా కోసం, మా అందరి కోసం ఆమె వంట చేసింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆమెకైతే. వంట చేసిందనమాట. మా అందరికీ చెప్పాను కదా ఇట్లా డౌట్ ఉంటానే ఉంది, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తుంది అని చెప్పి మా అందరికీ డౌట్ వచ్చింది. ఇంకా ఫస్ట్ నుంచి డౌట్ ఉంటూనే ఉంది. మేము వెళ్ళడం కూడా భయపడుతూ ఎంత భయపడుతూ వెళ్తున్నాం కదా, అక్కడ ఎంత మంచిగానే ఉండాలి అని చెప్పి అనుకుంటూ వెళ్ళాం. అది భయపడుతూ వెళ్ళాము, అదే జరిగింది. ఇంకా ఫుడ్ అయితే రాలేదు, ఆమె వండింది. బట్ ఆమె వండిని తినడానికి కూడా మాకు చాలా భయం వేసింది అనమాట. ఆ రూమ్ మొత్తం బూజులు, ఆ ఫ్యాన్ అది మొత్తం ఇంకా అది అంతా దులుపుకున్నాం అనమాట మేము. ఇంకా దులుపుకొని అంటే ఉందాము అన్న థాట్లోనే ఇంకా దులిపామన్నమాట. అదంతా ఫ్యాన్ కానీ ఆ బూజులు అంతా దులుపుకున్నాము. ఇంకా దులుపుకున్న తర్వాత అయినా మాకు ఉండాలని లేదు. అయితే అమ్మ ఏమి వంట చేయాలి అని అడిగితే గుడ్లు గుడ్డు కూర తిన్నారా అని చెప్పి అని అడిగితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంది, గుడ్డు కూర అయితే తినము, పొరుట్లాగా అయితే తింటామని చెప్పి తను నార్మల్గా చెప్పింది. ఇట్లా తిన్నాము అని చెప్పినందుకు ఆమె సీరియస్ అయిపోయింది అనమాట. ఒక 10,000 తీసుకురా, అయితే మొత్తం చూపిస్తా, వైజాగ్ అంతా చూపిస్తా, నీకు నచ్చింది వండి పెడతా అని చెప్పి సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోగానే మా ఫ్రెండ్ ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. బడబడ ఆ అమ్మాయి స్టార్ట్ చేసింది ఏడుపు. ఆ అమ్మాయి నుంచి తర్వాత అందరం ఏడ్చాం. ఆ అమ్మాయి తర్వాత నేను, ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా అలా ఏడుస్తూనే ఉన్నామన్నమాట. ఆ రోజు నైట్ అంతా ఏదో జరుగుతుంది ఇక్కడ, కిడ్నాప్ చేసేస్తారేమో మనల్ని అని ఈ భయంతోనే ఉన్నా నేనైతే. నాకు ఎంత భయం వేసిందంటే ఇంకా అదే భయం. నైట్ అంతా ఎవ్వరము నిద్రపోలేదు, అస్సలు నిద్రపోలేదు, నిద్ర రాలేదు ముందు. ఇంకా ఆమె వండిన అన్నం కూడా మేము ఎవ్వరం తినలేదు. ఏదైనా అదే మత్తూది ఏమైనా వేసి వండిస్తే అమ్మో ఎందుకు వచ్చిన కావాలని ఎవ్వరం తినలేదు. ఆ రోజు నైట్ కూడా మేము ఎవ్వరం ఏం తినలేదు అసలు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే తిన్నాము ఈ కూర అది చెప్పి అలా చెప్పాము, కానీ ఎవ్వరము తినలేదు అసలు. అమ్మో ఇంకా తినలేదు కదా, ఎవ్వరం నిద్రపోలేదు అనమాట. చిన్న సౌండ్ ఏదో వెనకాల మా రూమ్ అదే ఇంటి వెనకాల ఏదో సందు ఉన్నట్టుంది, అక్కడ కొంతమంది బాయ్స్ ఎవరో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అవి మాకు వినిపించినాయి అనమాట. ఆ సౌండ్స్ వినిపించగానే నాకు ఇంకా భయం వేసేసింది. అమ్మో అని చెప్పి మా ఫ్రెండ్ ఏమో అవే మనల్ని కిడ్నాప్ చేసేస్తారేమో అనగానే నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది. అసలు ఏడ్చేసా అసలు. ఏడుపు తలుచుకుంటే ఇప్పటికీ మా ఫ్రెండ్స్ మామూలుగా నవ్వరు అనమాట. అలాగా ఏడ్చాయి అనమాట, చిన్నపిల్లలాగా అలా మాకు అని చెప్పి. ఇంకా తర్వాత ఇదంతా నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాము, ఇట్లా ఈ కంపెనీ ఇది మొత్తం అనమాట. ఈ కంపెనీ గురించి చెప్పిన తర్వాత కంపెనీ నేమ్ అదంతా చెప్పాము. వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి చూసారు. గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అదంతా లేదు, ఫేక్ అనమాట మొత్తం. వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా లైక్ ఏఐ ఫొటోస్ లాగా అలాగ ఉన్నాయన్నమాట. అసలు మాకు హెచ్ఆర్ ఒకళ్ళు వచ్చారని చెప్పా కదా హెచ్ఆర్. ఆ హెచ్ఆర్ అక్కడ హెచ్ఆర్ వేరు, ఇందులో ఉన్న హెచ్ఆర్ వేరు. మాకేం అర్థం కాలే. ఎవరైతే సీఈఓ అని అన్నామా ఆ ఫోటో ఉంది, అది ఏఐ ఫోటో అది కూడా. అసలు మాకేం అర్థం కాలే. ఇంకా ఇదంతా ఫేక్ అని మాకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అర్జెంటుగా అని అనుకున్నాం. మాకైతే నిజంగా ఎప్పుడు తెల్లారిద్దా అని ఉండేది. ఇంకా మా ఫ్రెండ్ అదే ఒక పేరెంట్స్ వచ్చారు అని చెప్పాను కదా, ఇంకా తను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసింది. ఇంకా పొద్దున్నే 7 కల్లా అంకుల్ వచ్చారన్నమాట, వాళ్ళ ఫాదరు. నిజంగా అసలు అంకుల్ లేకపోయింటే ఏమయ్యేదో. అంకుల్ వచ్చి ఇంకా అది అంతా మాట్లాడారు. ఆమె అక్కడ ఫిట్టింగ్ ఆమె ఏం పెట్టిందంటే, మేము అన్నీ అడిగామన్నమాట. ఇట్లాగా మీరు సీఓ అంటున్నారు కదా, ఐడి కార్డ్ చూపించండి అని చెప్తే ఆమె ఐడి కార్డ్ చూపించలేదు. అసలు ఐడి కార్డ్ లేదు, అసలు ఉంటేనే కదా చూపించడానికి. ఐడి కార్డ్ లేదు. సీఓ కానీ ఇప్పుడు ఉంటుంది కదా ఐడి ప్రూఫ్ ఒకటి చూపించమని మేము అడిగాము కంపెనీది, వాళ్ళు చూపించలేదు. లేదు, ఏం చూపిస్తారు ఇంకా వాళ్ళు, చూపించలేదు. ఇంకైతే మేము వెళ్ళిపోతాము అది ఇది అని అంటే ఆమె అక్కడ ఫిట్టింగ్ పెట్టింది. ఏమని, ఇప్పుడు మీరు ఎలా వెళ్ళిపోతారు, 2,000 కట్టాలి, మిమ్మల్ని తీసుకొచ్చాను అది ఇది అని ఫిట్టింగ్ పెట్టింది. అసలు మేము డబ్బులు ఎందుకు కట్టాలి మేము. ఇంకా మా హెచ్ఆర్కి ఫోన్ చేసి హెచ్ఆర్ని రమ్మని, ఆ హెచ్ఆర్ ఆయన వచ్చాడు. ఆయన్ని హెచ్ఆర్ అనడం కూడా వేస్టే నాకు తెలిసి. హెచ్ఆర్ ఆయన వచ్చాడు అనమాట. ఆ అన్న వచ్చి అసలు మీరు అలా ఎలా వెళ్ళిపోతారు, ఇప్పుడు నాకు చాలా లాస్ అయ్యిద్ది, ఇట్లా అని మీ పేరు
అంటే ఆల్రెడీ కొంతమందిని తీసుకోవాల్సింది మిమ్మల్ని తీసుకున్నాము మీ 7 మెంబర్స్‌ని ఇంటర్న్‌షిప్ కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నాకు లాస్. నేను మనీ పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి అది ఇది అని ఏంటో స్టోరీ వెళ్ళారు మొత్తానికి. ఏంటో స్టోరీ అల్లితే మేమైతే కట్టాము అని చెప్పి మేము చెప్పామన్నమాట. ఇంకా వాళ్ళు కట్టము మేము వెళ్ళిపోతామనంటే వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేశారు. ఎట్లా అంటే వెళ్ళండి అయితే మేము పోలీస్ కేస్ పెడతాము. కరెక్ట్‌గా 3 మంత్స్ తర్వాత మీ కాలేజ్‌కి వస్తారు. ఇట్లా ఎంక్వైరీ చేస్తారు. చాలా గొడవ అవుతుంది అది ఇది అని చెప్పి వాళ్ళు అట్లా స్టార్ట్ చేశారు అలా మాట్లాడడం. మా అందరికి ఇంకా పోలీస్ అనగానే ఇంకా భయమేసింది మాకు. ఇంకా భయమేసింది. మేము అన్నీ అడిగాము. మీరు కంపెనీ మీ ప్రూఫ్ చూపించండి అయితే అని చెప్పింది. మేము అడిగిన క్వశ్చన్స్‌కి ఆ అన్న కొంచెం వైట్‌గా ఉన్నాడు. ఇదంతా రెడ్డిష్‌గా వచ్చేసి స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అయింది ఆ అన్నకి. మాకు ఇంకా పక్కా క్లారిటీ వచ్చింది. ఇదంతా ఫేక్, ఇదంతా స్కామ్, ఇంటర్న్‌షిప్ అని చెప్పి ఇక్కడ ఏదో వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారు అన్నది మాకు అర్థమైంది. ఇంకా మాకు క్లారిటీ వచ్చింది ఇదంతా ఫేక్, స్కామ్ అని చెప్పి. ఇంక క్లారిటీ వచ్చిన తర్వాత ఎలాగైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. కానీ అలా ఆపేస్తున్నారు మమ్మల్ని. ఇంకా అన్న ఏమన్నాడంటే సరే అయితే మీకు లాగ్ బుక్స్ చేసి ఇచ్చేస్తాను. పర్ హెడ్ 1500 పే చేయాలి అని చెప్పి అని అన్నారు. సరే అని చెప్పి మేమేమనుకున్నాము సరే అని చెప్పి లాగ్ బుక్స్ అని చెప్పి ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఎట్లాగైనా అని అనుకున్నాము. ఇంకా లాగ్ బుక్స్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లాగ్ బుక్స్ చేయడానికి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉంది చూడండి ఆమె కూడా ఆమె వర్క్కి దేనికి వెళ్ళిపోయింది. ఇంక రూమ్లో ఎవరు లేరు. రూమ్లో ఒక అక్క మాత్రం ఉందన్నమాట. ఆ అక్క మమ్మల్ని అడిగింది అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ గోల ఇదంతా ఏంటి అని చెప్పి. మేము ఉండే రూమ్లోనే ఇంకో అక్క ఉంది. ఏంటి అని అడిగితే మేము చెప్పామన్నమాట. ఇట్లా ఇంటర్న్‌షిప్ అన్నారు అక్క అందుకనే ఇంతమంది వచ్చాము అది ఇది అని చెప్పి మొత్తం చెప్పాం స్టోరీ. చెప్పిన తర్వాత అక్క ఏమంది అంటే ఇక్కడ అసలు ఇంటర్న్‌షిప్ అట్లాంటివి ఏమి ఉండవు, అలాంటివి ఏమి జరగవురా, ఇంటర్న్‌షిప్ అనేది ఏమి ఉండదు అని చెప్పి ఆమంది. ఇంకా 3 నెలలు బట్టలున్న లగేజ్లు తీసుకొని ఇంకా అందరము గబగబా వెళ్ళిపోయాము. మాతో పాటు అంకుల్ కూడా ఉన్నారు. ఇంకా అట్లాగా ఆటో ఎక్కేసి ఇంకా అక్కడి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి చెప్పాను కదా తునిలో ఒక అమ్మాయి అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాకు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. అసలు ఎట్లాగా నమ్మేసాము, ఎట్లాగా బయట జనాలు ఇలా ఉంటారా, ఇలా చేస్తారా, ఇలా మోసం చేస్తారా అని అనిపించింది అనమాట మాకైతే. బయట జనాలు ఇలా ఉన్నారు, మనకు తెలిసిందే ప్రపంచం కాదు, మనకు తెలియంది చాలా ఉంది అని అనిపించింది ఆ రోజు. ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కొంచెం రిలీఫ్ అవ్వడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరలో ఏదో వాటర్ ఫాల్స్ ఉంటే ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ రిలీఫ్గా అనిపించింది. వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, కొంచెం ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ విజయవాడ వచ్చేసాము అందరము. నిజం చెప్తున్నా అదృష్టం ఉండి బయటపడ్డాము. తర్వాత కూడా వాళ్ళు మాకు చాలా కాల్స్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వెళ్ళామని చెప్పాను కదా ఇంటికి, తను కాల్ మాట్లాడిందనమాట. అసలు మీరు మీ ఐడి చూపించండి, మీ కంపెనీ ప్రూఫ్ పెట్టండి, కంపెనీ ప్రూఫ్స్ అవన్నీ పెట్టండి అని అంటే ఆయన ఏం మాట్లాడారు. వాళ్ళ స్టోరీ వాళ్ళదే, మనం చెప్పేది వాళ్ళు వినరు. ఇంక ఈ అక్క ఏంటంటే మా తాతయ్య పోలీస్ కేసు పెడతాను, సైబర్ క్రైమ్లో మిమ్మల్ని కేసు పెడతాను అది ఇది అంటే ఇంక వాళ్ళు కాల్ చేయడం మానేశారు మాకు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఇంటర్న్‌షిప్‌కి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ బయటకు వెళ్తారు. కాలేజ్లో చేయడం ఎందుకు, బయటకు వెళ్తే కొంచెం ఎంజాయ్ కూడా చేయొచ్చు అని చెప్పి. సో మీరు బయటకు వెళ్ళే ముందు మీకు ఏదైతే ఇంటర్న్‌షిప్ అని చెప్పి ఏదైతే కంపెనీ వస్తుందో దాని గురించి కొంచెం ఒకసారి ఆలోచించుకోండి. దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి. అండ్ మిమ్మల్ని ఏ ప్లేస్కి అయితే రమ్మన్నారో ఆ ప్లేస్కి ఒకళ్ళు లేదా ఇద్దరు పేరెంట్స్తో కానీ లేకపోతే బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఇంకా ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళి ముందు ఆ ప్లేస్ చూడండి. ఆ ప్లేస్ చూసి అప్పుడు ఓకే ఇదంతా ఫేక్ కాదు నిజమే అని చెప్పి మీకు నమ్మకం వస్తేనే వెళ్ళండి, లేకపోతే అస్సలు వెళ్ళొద్దు. నేను అప్పుడు చేద్దాం అనుకున్నాను ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు బయట అని చెప్పి, అప్పుడు అవ్వలేదు. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, సో ఇప్పుడు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇది, మేము ఫేస్ చేసిన దానిలో ఒక చిన్న మెసేజ్ నేను చెప్పాను. సో జాగ్రత్తగా ఉండండి. సరే మరి ఉంటా. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.